నమస్తే. 2 నెలలుగా అంగన్వాడీ కార్మికులకు సంబంధించి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా 2 నెలలుగా జీతాలు ఇవ్వట. అయితే అనేక అంశాలు అటు పెన్షన్లకు సంబంధించి 2 నెలలుగా లేవంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు రైతు బంధు విషయంలో కాస్త తాత్సారం జరుగుతోంది. ఈరోజు అంగన్వాడీలు కూడా ప్రజావాణి కార్యక్రమానికి ఈరోజు తన ఆర్జీ ఇచ్చేందుకు వచ్చారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వటం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి 2 నెలలుగా జీతాలు లేకపోవడానికి కారణం ఎందుకు? కేవలం జీతాల కోసమేనా? లేదండి, ఈరోజు మేము ఇచ్చింది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము 24 రోజులు సమ్మె చేసినాం. సమ్మె చేసి ఆ ప్రభుత్వం మీ జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు. ఆ ప్రభుత్వానికన్నా అప్పుడు మేము సమ్మె చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, అప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీల కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలవడం కూడా జరిగింది. మీరు అధికారంలోకి వస్తే మా ఈ డిమాండ్ను మీరు పరిష్కరించాలని చెప్పారు. వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు అసెంబ్లీలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తాం, 18,000 కనీస వేతనం ఇవ్వడానికి మేము ఇస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా ప్రకటించడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అయితే ఇస్తా అన్నారు, అసెంబ్లీలో కూడా జరిగింది, మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రిని కోరుతూ ఏదైతే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంటేషన్ చేయాలి, అట్లాగే వర్క్ భారాన్ని తగ్గించాలి, అంగన్వాడీ టీచర్లకు అదనపు పనులను అప్పగించకూడదు, కేవలం ఐసిడిఎస్ పనులనే కేటాయించాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఐసిడిఎస్కు తక్కువ ఇతర పనులకు అప్లికేషన్ వాడుకుంటుంది. ఇతర సంక్షేమ పథకాలలో కాకుండా కేవలం ఐసిడిఎస్, మహిళా అభివృద్ధి సంక్షేమ పనులను మాత్రమే అప్పగించాలి, అదన పనులు అప్పగించకూడదు. అట్లాగే వీళ్ళకి పిఎఫ్, గ్రాడ్యుయేటీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలి. ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళందరినీ కూడా ఏదైతే ప్రభుత్వం 10,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా చూడాలనేది, అట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ఈరోజు ప్రజా దర్బార్లో ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా తగ్గించింది ఐసిడిఎస్ శిశు సంక్షేమ శాఖకు. కాబట్టి బడ్జెట్ను కూడా ఎక్కువ కేటాయించి ఐసిడిఎస్ను అభివృద్ధి పథంలో, సంక్షేమ పథకంలో ఉపయోగించాలనేది మీ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2 నెలల ప్రభుత్వం మేము అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల నుంచి వేతనాలు లేవు వాస్తవం. కాబట్టి ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏంటంటే బడ్జెట్ రాలేదు అనేటువంటి షాకు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే అంగన్వాడీ టీచర్లు చాలామంది పేద బడుగు బలైన వర్గాల వాళ్ళకు ఉన్నటువంటి జీతం కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు వెంటనే బడ్జెట్ను కేటాయించి ఆ 2 నెలల వేతనంతో పాటు ఇప్పుడు నడుస్తున్న నెల కూడా వేతనం ఇవ్వాలనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో గతంలో ప్రయత్నం చేసిరా మరి ఈ యొక్క అంశాలకు సంబంధించి? చేసినాం. గత ప్రభుత్వాలకు చెప్పినాం, అంతకుముందు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినాం. పార్లమెంట్ ముందు ధర్నాలు చేసినాం, అసెంబ్లీ ముందు ధర్నాలు చేసినాం, అప్పుడున్న మంత్రులను కలిసినాం, ఇప్పుడున్న అధికారులను కలిసినాం, అప్పుడున్న అందరి అధికారులను కలిసినాం. ఈరోజు దివ్యా మేడం గారు, కమిషనర్ గారు కూడా ఐసిడిఎస్ అభివృద్ధికి, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉంది. ఆమె ఉన్నప్పుడు కూడా మేము కలిసి మా సమస్యల గురించి ఈరోజు ఆమె వస్తే కనీసం అవగాహన ఉన్నటువంటి అధికారి కాబట్టి ఆమె ఆలోచిస్తానని ఇంతసేపు కూర్చుండి పొద్దుగాల 8 గంటల నుంచి ఉండి ఒక 50 మంది అంగన్వాడీ టీచర్లు ఆమె కొరకు వెయిటింగ్ చేసి ఈరోజు ఇప్పుడు ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా నేను ప్రభుత్వంతో మాట్లాడి మీకు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకేమున్నాయమ్మా డిమాండ్స్? జీతాలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు కదా, ఎట్లా సొల్యూషన్? సార్, మాకు రిటైర్మెంట్ అనేది లేదు అంగన్వాడీ టీచర్కి, ఆయాలకు కానీ. ఇప్పుడు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వచ్చామండి. అంటే మాదే కాదా, చాలా కేటీఆర్ జిల్లా అండి. అయితే మాకు ఇంతవరకు మా గ్రామీణ ప్రాంతాలలో చూస్తే అంటే ఒకసారి వచ్చి చూడండి, అక్కడికి చాలామంది ఏజ్డ్ వాళ్ళు 60 సంవత్సరాలకు కూడా రిటైర్మెంట్ లేదు, 80 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ అనేది లేదండి. వాళ్ళు పాపం ఈ డ్యూటీలో ఉండగానే చనిపోతున్నారు. కానీ వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఇవ్వకుండా, ఎలాంటి పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఈ డిమాండ్ల గురించి మేము 24 రోజులు సమ్మె కూడా వేసాము. సమ్మె చేసిన దానికి మాకు టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాము. కానీ మాకు హామీలు ఇచ్చారు, మీకు జీతాలు పెంచుతాం, 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇస్తామని. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 2 లక్షలు టీచర్కి, 1 లక్ష రూపాయలు ఆయాకి ఇస్తున్నారు. ఆ బెనిఫిట్స్ కూడా మాకు ఇంతవరకు అందలేవండి. అలాగే కొంతమంది ఆయాలను సూపర్వైజర్లు అయిన వాళ్ళకి టీచర్లుగా ప్రమోట్ చేశారు. వాళ్ళకు కూడా కొంతమంది టీచర్ ప్రమోట్ చేశారు, కానీ వాళ్ళకి ఆర్డర్ టీచర్ అని ఇవ్వకుండా వాళ్ళ జీతాలు కూడా ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది, వాళ్ళకి ఆయాల జీతాలు చెల్లిస్తున్నారు, టీచర్ జీతాలు కూడా చెల్లించట్లేదు. ఆయాలు జీతాలు లేవండి. పేరు కూడా మారలేదండి, మా పేర్లు కూడా మారలేదు. మేము మా మేడం జీతాల కోసం 2 నెలల జీతాలు లేవు కదా, ఎక్కడెక్కడ ప్రయత్నం చేశారు? అవునండి, ఫస్ట్ టైం అండి.
ఇప్పుడు మేము కూడా మా ఇంటి అద్దెలు కానీ ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ మాకు ఆరోగ్యలక్ష్మి అనేది పథకం పెట్టారండి. దాంట్లో కూడా గ్యాస్ బిల్ అని కూరగాయల ఖర్చులని ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ మాకు వచ్చేది 13,650 రూపాయల జీతము. అందులో జిరాక్స్లు అంటారు, ఆ జిరాక్స్లకి నెలకి మళ్ళీ ఈ ఆరోగ్యలక్ష్మి పథకానికి మా జీతాల నుంచే ఇంటి అద్దెలు చెల్లిస్తున్నామండి. ఒకవేళ వాళ్ళ నెల ఇవ్వలేదనుకోండి మమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటున్నారు. మాకు వచ్చేది ప్రభుత్వం నుండి 1 ఇయర్కి ఒకసారి వస్తుందండి రెంట్ అనేది. మాకు వాళ్ళకి ఓనర్ అకౌంట్లో వేస్తారు. ఇలాంటివి చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నామండి. ఇప్పుడు మాకు ఏది ప్రభుత్వ పథకం ప్రవేశపెట్టినా మేమే చేయాలి. మొన్న ప్రజాపాలన ప్రోగ్రామ్ అయిందండి. అంటే ఉదాహరణకు మా ప్రభుత్వం వచ్చే నుంచి అంటే దీంట్లో కూడా 10 రోజులు చేశాము. అంతకుముందు ప్రభుత్వాల దాంట్లో కూడా ₹1 1 NP కూడా ఇవ్వరండి. ఏమన్నంటే కలెక్టర్ ఆర్డర్ అంటారు, ప్రతిదానికి కలెక్టర్ ఆర్డర్ అంటారు. మరి కలెక్టర్ ఆర్డర్ అన్నప్పుడు మాకు ఒక సర్క్యులర్ ఒక జీవో ఇవ్వరు, డైరెక్ట్ టీచర్లను బెదిరిస్తారు, లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాము. ఇలాంటి బెదిరింపులకు మమ్మల్ని పాల్పడనిస్తున్నారండి. మేము గ్రామాలలో చాలా ఎదుర్కొంటున్నామండి. వాళ్ళది ఉద్యోగ భద్రత అనేది లేదు. ఈ సమ్మెకాలం అయిపోయిన నుంచి కూడా మా దాంట్లో టీచర్ ఆయాలు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు చనిపోతే వాళ్ళ పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారండి. ఇంట్లో వాళ్ళకి ఎటువంటి భద్రత అనేది లేదు. పిల్లలకు అసలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే మేము మన జనాల వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నాము, మా సొంత పిల్లల కన్నా ఎక్కువ వాళ్ళకే కేటాయిస్తున్నాం మేము. కానీ మా పిల్లలు ఆదుకునేది మాత్రం ప్రభుత్వానికి. సామాగ్రి సరైన సమయంలో వస్తాయా? అవి టైంలో వస్తాయండి, లేకపోతే లేదు. లేదంటే పప్పు లేదన్నా మేమే సర్దిద్దమంటారు. ఏదైనా ఆయిల్ రాకుండా మమ్మల్ని సర్దిద్దమంటారు. ఏదైనా మేమే సెంటర్లో మా సొంత ఇంట్లో పెట్టుకోకుండా కానీ సెంటర్లో మాత్రం తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుందండి. ఏమన్నంటే పై అధికారులు ప్రతి టీచర్ను ఆయాలను అందరినీ బెదిరిస్తున్నారు. ఏమి డిమాండ్ చేస్తున్నారు మీరు ముఖ్యంగా? మాకు మెయిన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలలకు ఏ విధంగా సెలవులు ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా సెలవులు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్కి 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలి. మాకు మళ్ళీ ఇతర పనులు అప్పయ్యపోద్ది, BLO డ్యూటీస్ అని అవన్నీ ఇవ్వండి. మేము పిల్లలకు న్యాయం చేస్తాం, మా ఊర్లో ఉన్న తల్లులకు పిల్లలకు అందరికీ న్యాయం చేయగలుగుతాం.